అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తీక్. హాయ్ కార్తీక్. అంటే రిలీజ్ ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు రిలీజ్ అంటే అప్పుడప్పుడు మాత్రమే రిలీజ్ చేసేవారు, ఎప్పుడుకో. ఇప్పుడు అలా కాదు. రిలీజ్ అనేది ప్రతి నెలకు ఒక 2-3 సినిమాలు గ్యారంటీగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఆడియన్స్ కూడా కొత్తగా వచ్చే సినిమాల కంటే కూడా రిలీజ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కువ వెళ్తున్నారు, హంగామా చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. సో అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు కొత్త సినిమాలకు వెళ్ళట్లేదు, రిలీజ్కి ఎందుకు ఎక్కువ వెళ్తున్నారు? ఇప్పుడు ఏంటంటే అండి, ఒక మహేష్ బాబు ఉన్నారు, ఆయన పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. కోరుకోవడం వల్ల ఏంటంటే, ఆయన పాన్ ఇండియా సినిమా తీయాలంటే కనీసం 2-3 ఇయర్స్ పట్టిద్ది. ఓకే. 2-3 ఇయర్స్ పట్టడంతో ఫ్యాన్స్ అంటే ఇంకా పక్కన వాళ్ళ ఇంకా వాళ్ళు ఏ సినిమాకి వెళ్ళాలన్నా కొద్దిగా ఏదోలా ఉంటుంది. నా ఫ్యాన్ సినిమాకి నేను పోకుండా వేరే సినిమాకి పోయి డబ్బులు దండగ చేసుకోవడం ఎందుకని ఒక ఆలోచనలో ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళని తృప్తిపరచాలని చెప్పేసి వాళ్ళు అభిమాన నటుడు ఏం చేస్తాడంటే రిలీజ్ అనే ఒక ట్రెండ్ని తీసుకొచ్చారు అనమాట. దానికోసం తీసుకొచ్చారు. ఇప్పుడు మన టాలీవుడ్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలని చెప్పేసి చూస్తున్నారు. అలా తీసుకెళ్లే క్రమంలో సినిమా ఒక్కొక్కటి 4 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు పడుతుంది. ఈ గ్యాప్లో చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు. అంటే చిన్న చిన్న హీరోస్ ఉంటారు కదా, వాళ్ళు తీసేటప్పుడు ఏంటంటే ఎంతో ఆశతో తీస్తారు. అదంటే ఫస్ట్ కొత్త హీరోలు కదా, ఎంతో ఆశతో తీస్తారు. కానీ ఆ సినిమా వచ్చేసే టయానికి అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఇంకా రేపు రిలీజ్ అవుతుంది అనగా ఎమ్మటే వేరే రిలీజ్ సినిమా వస్తుంది అనమాట. ఎమ్మటే ఇమీడియట్గా. అది అంటే నా క్వశ్చన్ కూడా ఏంటంటే, ఈ మధ్యన మంచు మనోజ్ గారు కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. మొన్న భైరవం రిలీజ్ అయింది కదా, సో అప్పుడు మహేష్ బాబు గారిది కలేజా రిలీజ్ అయింది అనమాట. సో అయినా సరే ఆ సినిమా వచ్చి చాలా కాలం అయింది, కలేజా వచ్చి. అయినా సరే చాలామంది వెళ్ళారు ఆ సినిమాకి. ఆయన ఏమన్నారంటే, రిలీజ్ అనేది వీకెండ్లో కాకుండా డేస్ టైంలో పెట్టుకుంటే, వీక్ డేస్లో పెట్టుకుంటే బెటరు, ఈ చిన్న చిన్న సినిమాలకి ఇబ్బంది అవుతుంది అని. నిజంగానే చిన్న చిన్న సినిమాలకి ఎలా ఇబ్బంది అవుద్ది అంటారు అసలు? ఇప్పుడు ఎలా అంటే అండి, ఒక వీకెండ్ వచ్చిందనుకోండి, ఒక ఆదివారం వచ్చింది అనుకుందాం. ఆదివారంలో ప్రతి ఆఫీస్కి లీవ్ ఉంటుంది. సో ఇంట్లో ఖాళీగా ఉండలేక ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటారు. ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్దాం అని అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో బుక్ మై షో ఓపెన్ చేస్తే రిలీజ్ చేసింది కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపించేది మహేష్ బాబు గారు కాబట్టి రిలీజ్ కొద్దిగా అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే కలేజా సినిమాని స్క్రీన్ మీద చూసుండరు. అవునవును కదా, స్క్రీన్ మీద చూసుండరు. దాన్ని చూడటానికి కోసం ఈ చిన్న సినిమాలకి పోరు వాళ్ళు. ఆ సినిమాకి వెళ్ళి సినిమా చూసి వస్తారు. ఇంకా వీకెండ్ అయిపోద్ది. ఇంకా ఆ సినిమాకి ఇంకెవరు పోతారు? ఇప్పుడు ఫ్యాన్స్ ఆ సినిమాకే పోయి, ఫ్యామిలీ ఆ సినిమాకే పోయి, ఇంకా చిన్న చిన్న సినిమాలు మూల పడతాయండి. ఎందుకంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో పెట్టుకుంటే ఏంటంటే ఫ్యాన్స్ అయినా చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు. రాకుండా మోరు ఖచ్చితంగా వస్తారు. నీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ, ఈ సినిమా చూడాలి స్క్రీన్ మీద అనుకున్న ప్రతి ఒక్కరు కానీ, సినిమా లవర్ కానీ ప్రతి ఒక్కరు ఆ వీక్ డేస్లో అయినా వీకెండ్స్లో అయినా ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఆ సినిమాకి వస్తారు, రిలీజ్ సినిమాకి. అదే వీక్ డేస్లో పెట్టుకుంటే వీళ్ళు వీకెండ్స్లో పెట్టుకుంటే అందరికీ ఇటు మంచిది, వాళ్ళకి మంచిది, వీళ్ళకి మంచిది. వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అయింది. అంటే ఎలా చూసుకున్నా సరే నెలకు 1 లేదా 2 రిలీజ్ వస్తున్నాయి పెద్ద పెద్ద సినిమాలు, అంటే స్టార్స్ వాళ్ళవి. అలాగే ఈ నెల నెక్స్ట్ మంత్ జూలైలో కూడా, అంటే తమ్ముడు అనే ఒక సినిమా నితిన్ గారిది సినిమా తర్వాత సో చాలా వరకు రిలీజ్లు ఉన్నాయి. దాని తర్వాత ఎప్పుడు జూలై 24th మళ్ళీ హరిహర వీరమల్లు అంటున్నారు. అంటే ఈ సినిమా పెద్ద పెద్ద సినిమాల మధ్యలో ఈ చిన్న చిన్న మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కదా. సో అంటే ఫ్యాన్స్ని ఓన్లీ హ్యాపీ చేయడానికి మాత్రమే అంటారా, లేదంటే సినిమాలు ఏమీ లేవు కదా అని వేస్తున్నారు అంటారా? ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు. బ్రో సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 3 years 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years పాటు ఫ్యాన్స్ తన అభిమాన నటుడు సినిమా లేకపోతే ఎలా ఉంటుంది,
ఏంటనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళ బాధ అది. ఎందుకంటే వాళ్ళు బాధపడరు, పక్కన వాళ్ళు బాధ పెడతారు. ఓకే, పక్కన వేరే ఫ్యాన్స్ మెంబర్స్ ఉంటారు కదా, ట్విట్టర్లో కానీ దాంట్లో ట్రోల్ చేస్తూనే ఉంటారు. సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాడు, పాలిటిక్స్లో తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు చెప్పేసి అంటారు. ఆ గ్యాప్ అంటే సినిమాకి ఇప్పుడు ఒక హీరో ఉన్నాడండి, అభిమాని ఉన్నాడు, ఆ అభిమానికి ఆ హీరో మీద ఉన్న ప్రేమ పోకుండా ఆ రిలీజ్ కూడా ఆ అభిమానికి ప్రేమ పోకుండా ఆ రిలీజ్ సినిమా అనేది ఒక పిల్లర్ అనమాట వాళ్ళకైతే, ఒక పిల్లర్. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా వచ్చిందంటే ఈ సినిమాకి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారో ఆ సినిమాకి వెళ్ళినా అలానే ఎంజాయ్ చేస్తారు, ఓల్డ్ మెమోరీస్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారండి, మీ 10th క్లాస్ బ్యాచ్ వచ్చేసి మనం అందరం ఒకసారి కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి అంటారు, గెట్ టుగెదర్ అంటారు. మీరు వెళ్తారా? తప్పకుండా వెళ్తారు ఖచ్చితంగా. అట్లాగే మెమరీస్ అన్ని గుర్తొస్తాయి మీకు వెళ్తే. అందరూ మీరు కూర్చొని మాట్లాడుకొని ప్రశాంతంగా ఏదో ఒక పీస్ఫుల్ మైండ్ అనమాట, అదొక ఎంజాయ్ మూమెంట్ లో ఉంటది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అంతే, ఇంకా అలా ఉంటది అనమాట. రిలీజ్ అనేది పాత జ్ఞాపకాలు, ఆ డాన్సెస్ కానీ ఆ డైలాగులు కానీ. ఈ మధ్యన ఏంటంటే మళ్ళీ రీక్రియేట్ చేస్తున్న థియేటర్స్ లో ఏదైనా స్టెప్ కావచ్చు, లేదంటే సీన్ కావచ్చు. కలేజా సినిమాలో కూడా ఆ చీచు సీన్ కావచ్చు, వాళ్ళే అభిమానులే మళ్ళీ యాక్టర్స్ గా మారి డైలాగ్స్ చెప్పడం, అంటే కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. పెళ్ళి అయితే అక్షంతలు వేయడం కానీ, పూల గుడ్డీలు పట్టుకెళ్ళడం, పాములు పట్టుకెళ్ళడం, అంటే ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నదా? మీకు ఎలా అనిపిస్తుంది అసలు దీని మీద? ఓకే అండి, అది కూడా ఒక పరిమితి వరకే ఉంటుంది. ఇప్పుడు ఓకే డ్యాన్స్లు అంటే ఓకే, నువ్వు చేసావంటే నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించకూడదు. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఒక అభిమానిగా వస్తావు, మహేష్ బాబు గారి అభిమానిగా వస్తావు, అదే నీ పక్కన ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నార్మల్గా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడితే ఇంకోసారి మహేష్ బాబు గారి సినిమాకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అప్పుడు నష్టపోయేది ఎవరు? మీరు, మహేష్ బాబు గారు, వారి అభిమానులు వాటికే నష్టపోతారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అనేది ఆ మైండ్ సెట్లో ఉంటుంది అనమాట. పోయినసారి సినిమా హాల్కి వెళ్తే ఇలా చేశారు ఫ్యాన్స్, వాళ్ళేం ఫ్యాన్స్, మహేష్ బాబు ఇదేనా నేర్పిస్తుంది వాళ్ళకి అని చెప్పేసి ఒక చిన్న థాట్లో ఉంటారు. సో మీరు కూడా ఏం చేస్తారంటే చెయ్యండి, అది ఒక పరిమితి వాటికే చేయండి. మంచిగా హీరోని ఒక లెవెల్లో ఉంచుకోండి. రిలీజ్లు కూడా కొద్దిగా వీక్ డేస్లో పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం కాదు, ప్రతి చిన్న హీరో అభిప్రాయం, ప్రతి చిన్న డైరెక్టర్ అభిప్రాయం, ప్రతి చిన్న ప్రొడ్యూసర్ అభిప్రాయం, అందరి అభిప్రాయం అదే. వీక్ డేస్లో పెట్టుకుంటే జనం బీభత్సంగా వస్తారు, రారనేం కాదు. ఇప్పుడు ఈవినింగ్ అయితే ఆఫీస్లో అయిపోతాయి, ఖచ్చితంగా వస్తారు వాళ్ళ అభిమాన నటుల కోసం. వీకెండ్లో పెట్టుకున్నారనుకోండి, వీళ్ళకి చిన్న హీరోలకి నష్టం, అందరికి నష్టమే, మీకు కూడా నష్టం పడే అవకాశం ఉంది. దానికి ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఈ సినిమాకి రారు కదా, అంత డబ్బులు లేవు కదా జనం దగ్గర. ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఈ సినిమాకి రారు, టైం కూడా సరిపోదు, సెట్ అవ్వదు. సో మీరు వీక్ డేస్లో పెట్టుకుంటే వాళ్ళకి వీకెండ్స్ ఇవ్వండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి, నమస్కారం.